మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే చివరి శ్రావణ శుక్రవారం. ఇది పోతే ఇక మళ్ళీ సంవత్సరం వరకు శ్రావణ శుక్రవారాలు రావు. ఇది పరమ పవిత్రమైన రోజు కనుక ఏం చేసినా చేయకపోయినా ఈరోజు రాత్రి 12 లోపు అమ్మవారు ఆడంబరాలను అలంకారాలను కాదు, ఆర్తితో పిలిస్తే స్వచ్ఛమైన మనస్సును నిర్మలమైన భక్తిని మాత్రమే కోరుకుంటుందని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. శ్రావణ మాసంలోని శుక్రవారాలన్నిటిలో పూజలు చేసిన ఫలితం వచ్చేస్తుంది. మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ కథను పూర్తిగా వినండి. మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా వినండి. ఫ్రెండ్స్, కథను వినే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. అనగనగా కాంచనపల్లి అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరి చివర పచ్చని పొలాల మధ్య ఒక పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంట్లో లలిత అనే 17 ఏళ్ల అమ్మాయి తన అత్త సరోజ, మామ సోమయ్యతో కలిసి ఉండేది. లలిత చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకోవడంతో ఈ అత్తా మామలే ఆమెను పెంచారు. మొదట్లో బాగానే చూసుకున్న రాను రాను సరోజకు లలిత అంటే చిన్న చూపు మొదలైంది. లలిత అందం, మంచి మనసు చూసి ఆమెకు అసూయ కలిగేది. ఇంటి పనులన్నీ లలితతోనే చేయిస్తూ ఆమెను ఒక పని మనిషిలా చూడటం మొదలుపెట్టింది. సోమయ్య మంచివాడే అయినా భార్య మాటకు ఎదురు చెప్పలేని బలహీనుడు. ఆ సంవత్సరం శ్రావణమాసం వచ్చింది. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి ఇల్లు మామిడి తోరణాలతో, ముగ్గులతో కలకలలాడుతోంది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం వచ్చిందంటే సరోజ చేసే హడావడి అంతా ఇంతా కాదు. ఖరీదైన పట్టు చీర కట్టుకుని, ఒంటి నిండా నగలు పెట్టుకుని, ఇరుగు పొరుగు వారిని పిలిచి ప్రదర్శన కోసం ఘనంగా పూజలు చేసేది. కానీ ఆమె మనసులో మాత్రం కల్మషం, అహంకారం నిండి ఉండేవి. అలా శ్రావణ శుక్రవారాలు గడిచిపోయాయి. ఇంకొక శుక్రవారం మిగిలి ఉంది. గడిచిన అన్ని శ్రావణ శుక్రవారాలు కూడా సరోజ లలితను పూజగదిలోనికి కూడా అడుగు పెట్టనివ్వలేదు. నువ్వు ఒక అనాథవి, దరిద్రాలివి. నువ్వు పూజలో ఉంటే అమ్మవారు మన ఇంటి వైపు కూడా చూడదు అని కఠినంగా చెప్పేది. లలిత కళ్ళల్లో నీళ్లు తిరిగినా ఏమీ అనకుండా వంటింట్లో ఒక మూలను కూర్చొని తన మనసులోనే అమ్మవారిని తలుచుకునేది. ఆమె భక్తి డాంబికం కోసం కాదు, కేవలం తన మనశ్శాంతి కోసం. ఇక చివరి శ్రావణ శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజు ఊరిలో అందరికన్నా గొప్పగా పూజ చేయాలని సరోజ నిర్ణయించుకుంది. ముందు రోజు నుండే హడావడి మొదలుపెట్టింది. స్వీట్లు, పిండి వంటలు తయారు చేయడానికి లలితను రాత్రంతా నిద్రపోనివ్వకుండా పని చేయించింది. తెల్లవారుజామున లలిత అలసిపోయి కాస్త నడుం వాల్చుకోబోతూ ఉంటే సరోజ వచ్చి ఆమెపై నీళ్లు చల్లి లేపింది. లే బద్ధకస్తురారా, ఈరోజు ఊరిలోని వారందరినీ ముత్తైదువ తాంబూలానికి పిలిచాను. ఇల్లంతా శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఈ బట్టలన్నీ తీసుకుని ఊరి చివర ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి ఉతికి తీసుకురా. సాయంత్రం వరకు నా కంటికి కనిపించకు. నీ అపశకునం మొహం చూస్తే నా పూజ పాడవుతుంది అని గట్టిగా అరిచింది. ఒక పెద్ద బట్టల మూటను నెత్తిన పెట్టుకుని లలిత కన్నీళ్లతో చెరువు వైపు నడిచింది. ఆమె హృదయం బాధతో బరువెక్కింది. అమ్మా లక్ష్మీదేవి, నేనేం పాపం చేశాను? నా తల్లిదండ్రులు లేరని ఇంత చిన్న చూపు చూస్తారా? ప్రదర్శన కోసం చేసే ఈ పూజలనేనా నువ్వు మెచ్చేది? నిర్మలమైన మనసుతో నిన్ను తలుచుకునే నా ప్రార్థన నీకు చేరదా అని తనలో తాను కుమిలిపోయింది. చెరువు గట్టున కూర్చుని బట్టలు ఉతుకుతూ ఉండగా ఆమె కన్నీళ్లు చెరువు నీటిలో కలిసిపోయాయి. సరిగ్గా అప్పుడే ఒక ముసలవ్వ అక్కడికి వచ్చింది. ఆమె ముఖం ప్రశాంతంగా, తేజోవంతంగా వెలిగిపోతోంది. తెల్లని జుట్టు, దయగల కళ్ళు, చేతిలో ఒక చిన్న చేతికర్రతో ఆమె లలిత దగ్గరకు వచ్చి, ఏంటమ్మా పాప, ఇంత పవిత్రమైన రోజున ఇలా ఏడుస్తూ కూర్చున్నావేంటి అని ఆప్యాయంగా పలకరించింది. లలిత మొదట ఎవరో అనుకుని మాట్లాడడానికి సంకోచించింది. కానీ ఆ అవ్వ కళ్ళల్లోని ప్రేమను చూసి తన బాధనంతా ఆమె ముందు వెళ్ళగక్కింది. తన అత్త పెట్టే హింసను, తన నిస్సహాయతను ఏడుస్తూ చెప్పింది. అంతా విన్నా ఆ ముసలవ్వ చిరునవ్వు నవ్వింది. బాధపడకు తల్లి, కష్టాలు మనిషిని పరీక్షిస్తాయే తప్ప నాశనం చేయవు. నిజమైన భక్తి ఆడంబరంలో కాదు, ఆర్తిలో ఉంటుంది. నీ మనసు బంగారం లాంటిది. అమ్మవారు నిన్ను తప్పక కరుణిస్తుంది అని చెప్పి తన చేతిని బట్టల మూటపై పెట్టింది. ఆశ్చర్యం క్షణాల్లో ఆ మురికి బట్టలన్నీ కొత్తవాటిలా మెరిసిపోయాయి.
లలిత ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా ఆ అవ్వ తన చీర కొంగు నుండి ఒక పసుపు కొమ్ము, కొద్దిగా కుంకుమ, ఒకే ఒక్క తామర పువ్వును తీసి లలిత చేతిలో పెట్టింది. ఇవి తీసుకో, ఇంటికి వెళ్ళు. నీ పూజ నువ్వు చెయ్యి. ఆడంబరం కోసం చేసే 100 పూజల కన్నా ప్రేమతో పెట్టే ఒక్క పువ్వు గొప్పది. అమ్మవారు అలంకార ప్రియురాలే కాదు, భక్తి ప్రియురాలు కూడా అని చెప్పి మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. లలితకు ఆ ముసలవ్వ మాటలు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. ఆమె తేలికపడిన మనసుతో ఇంటికి బయలుదేరింది. ఆమె ఇంటికి చేరేసరికి ఇల్లంతా ముత్తైదులతో నిండిపోయి ఉంది. సరోజ సింహాసనం లాంటి పీఠంపై అమ్మవారి వెండి ప్రతిమను పెట్టి వందలాది దీపాలతో, ఖరీదైన పూలతో అలంకరించి పూజ చేస్తోంది. లలితను చూడగానే ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. ఎంత తొందరగా వచ్చేవేంటి? చెప్పింది అర్థం కాలేదా అని అందరి ముందు గట్టిగా అరిచింది. లలిత ఏమీ మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళింది. ఆ ముసలవ్వ ఇచ్చిన పసుపు కొమ్మును అరగదీసి దాంతో ఒక చిన్న అమ్మవారి రూపాన్ని తయారు చేసి ఒక మూలన చిన్న పీటపై పెట్టింది. ఆవిడ ఇచ్చిన తామర పువ్వును ఆ పసుపు ప్రతిమకు అలంకరించింది. కుంకుమతో బొట్టు పెట్టి తన దగ్గర ఉన్న చిన్న మట్టి ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగించింది. నైవేద్యం పెట్టడానికి ఏమీ లేకపోవడంతో కొద్దిగా బెల్లం ముక్కను పెట్టి కళ్ళు మూసుకుని ఆర్తిగా ప్రార్థించింది. ఆమె ధనమో కనకమో కోరుకోలేదు. అమ్మా, నాకు మనశ్శాంతిని ప్రసాదించు చాలు అని వేడుకుంది. అదే సమయంలో హాల్లో సరోజ చేస్తున్న పూజలో వింతలు జరగటం మొదలయ్యాయి. ఆమె వెలిగించిన ఖరీదైన వెండి దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోయాయి. ఘుమఘుమలాడుతున్న పిండి వంటలు ఒక్కసారిగా వాసన మారిపోయాయి. అందమైన పూలమాలలు వాడిపోయినట్లుగా కనిపించాయి. ఏదో అపశకనం జరిగిందని అక్కడ ఉన్న వారంతా కూడా గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు. సరోజకు భయంతో ఒళ్ళు జలతరించింది. అంతలోనే వంటింట్లో లలిత పూజ చేస్తున్న మూల నుండి ఒక దివ్యమైన కాంతి ప్రసరించటం మొదలయ్యింది. ఇల్లంతా కమ్మని తామర పువ్వుల సువాసనతో నిండిపోయింది. లలిత వెలిగించిన చిన్న మట్టి ప్రమిద నుండి వెలువడిన కాంతి సూర్యరశ్మిలా ప్రకాశవంతంగా మారింది. ఆమె పెట్టిన ఒక్క తామర పువ్వు 1000 తామర పువ్వుల్లా వికసించినట్లుగా అనిపించింది. ఆ చిన్న బెల్లం ముక్క ఉన్న పళ్ళెం నిండా బంగారు వర్ణంలో పాయసం నిండిపోయింది. ఆ అద్భుతమైన కాంతికి, సువాసనకు ఆకర్షితులై సరోజ, అక్కడ ఉన్న ముత్తైదువులందరూ వంటింట్లోకి పరిగెత్తుకొచ్చారు. అక్కడ వారు చూసిన దృశ్యం వారిని నిశ్చేష్టులను చేసింది. లలిత కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉంటే ఆమె చుట్టూ ఒక దివ్యమైన తేజస్సు ఆవరించి ఉంది. ఆమె ముందున్న పసుపు ప్రతిమలో సాక్షాత్తు లక్ష్మీదేవి నవ్వుతున్నట్లు వారికి కనిపించింది. అప్పుడు సరోజకు జ్ఞానోదయమైంది. తన అహంకారానికి, డాంబికపు భక్తికి అమ్మవారు దూరమై లలిత నిర్మలమైన భక్తికి కరిగిపోయిందని తెలుసుకుంది. పశ్చాత్తాపంతో ఆమె లలిత కాళ్ళపై పడి, నన్ను క్షమించు తల్లి, కళ్ళుండి చూడలేని గుడ్డిదాన్ని, నిజమైన భక్తి ఏదో తెలుసుకోలేకపోయాను, నువ్వే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపినివి అని ఏడ్చింది. లలితకు కూడా అర్థమైంది తను చెరువు దగ్గర చూసింది లక్ష్మీదేవినే అని. ఆ రోజు నుండి సరోజ, సోమయ్య పూర్తిగా మారిపోయారు. లలితను తన కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకున్నారు. ఆ ఇంట్లో ధనానికి లోటు లేకపోయినా అంతకు మించిన శాంతి, సంతోషం వెల్లివిరిశాయి. ఆ ఊరి ప్రజలందరికీ చివరి శ్రావణ శుక్రవారం నాడు జరిగిన ఆ అద్భుతం ద్వారా ఒక నిజం తెలిసింది. అమ్మవారు ఆడంబరాలను, అలంకారాలను కాదు, ఆర్తితో పిలిచే స్వచ్ఛమైన మనసును, నిర్మలమైన భక్తిని మాత్రమే కోరుకుంటుందని. ఎక్కడైతే ప్రేమ, దయ, స్వచ్ఛమైన భక్తి ఉంటాయో ఆ ఇంటికి అమ్మవారు తప్పక వస్తుందని అందరూ గ్రహించారు. అలాగే ఈరోజు ఒక రాజు 1000 బంగారు నాణేలు పెట్టి చెత్తను ఎందుకు కొన్నాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. పేదరికం మీ ఇంట్లోకి రాదు, దరిద్రం అనేది దరిచేరదు, ఎల్లవేళలా లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఒకసారి నారద మహాముని శ్రీకృష్ణ భగవానుని వద్దకు వచ్చి, మహాత్మా, నా మదిలో 3 ప్రశ్నలు ఉన్నాయి. వాటికి మీరు సమాధానం చెప్తారని నేను చాలా దూరం నుంచి వచ్చాను. మీరు వాటికి సమాధానం చెప్తే నా మనసుకు శాంతి లభిస్తుంది అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, నారద మహాముని, నువ్వు నిస్సందేహంగా నీ మనసులో ఉన్న ప్రశ్నలను అడుగు, నేను వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్తాను అని అంటాడు. అప్పుడు నారద మహాముని ఇలా అంటాడు, మహాత్మా, సత్యం గొప్పదా, లక్ష్మీదేవి గొప్పదా? మానవుని జీవితంలోనికి ఏ కారణం చేత దరిద్రం వస్తుంది? ఏ పాపం చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది? అలాగే ఎలాంటి పుణ్యం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుందో నాకు వివరించి చెప్పండి అంటూ అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, నారద మహాముని, నువ్వు మంచి ప్రశ్నలే వేశావు. అవి అందరికీ ఉపయోగపడతాయి. నీకు దీనిని వివరించేందుకు ఒక చిన్న కథను చెప్తాను.
అందులో నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది అంటూ కథను చెప్పటం ప్రారంభించాడు శ్రీకృష్ణ భగవానుడు. పూర్వం ధర్మధ్వజుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. ప్రజల కోసం ఎన్నో సేవలు చేసేవాడు, ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు. అతను ఎంత ధర్మాత్ముడు అంటే ఆ నగరంలో ఎవరైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి వచ్చి వారి వస్తువులు ఒకవేళ సాయంత్రం వరకు అమ్ముడు కాకపోతే వాటిని మహారాజే స్వయంగా వారి వద్ద నుండి ఆ మిగిలిన వస్తువులను కొనుక్కునేవాడు. తన రాజ్యంలో నుంచి ఎవ్వరిని ఉట్టి చేతులతో పంపించేవాడు కాదు. సాయంత్రం కాగానే సైనికులు అంగడిలోనికి వెళ్ళి ఎవరి వస్తువులు మిగిలినా వాటిని తీసుకుని దానికి విలువైన ధనం వారికి ఇచ్చేవారు. ఇలా మహారాజు గొప్పతనం 4 వైపులా వ్యాపించింది. అన్ని లోకాలలో అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అలా ఆ విషయం యమధర్మరాజుకు తెలిసింది. ధర్మధ్వజుని గొప్పతనం స్వయంగా తెలుసుకోవాలని ధర్మరాజు ఒక పేద బ్రాహ్మణుని వేషం ధరించి ఒక పాత పెట్టెను తీసుకొని అందులో చెత్త పనికిరాని వస్తువులను నింపుకొని ధర్మధ్వజుని రాజ్యంలోని అంగడిలోనికి చేరుకొని వాటిని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ పనికిరాని వస్తువులను ఎవరు తీసుకుంటారు? ఎవరు కొనుక్కోవటం లేదు. సాయంత్రం అయిపోయింది. ఇక సైనికులు వచ్చి, ఓ బ్రాహ్మణుడా, నీ వస్తువులను ఇంకా ఎవరూ కొనుక్కోలేదా? అసలు నువ్వు ఏమి అమ్ముతున్నావు? ఏదైనా కానీ మహారాజు ఆదేశం ప్రకారం సాయంత్రం వరకు వస్తువులను అమ్మకపోతే మేమే వాటిని కొనుక్కుంటాం. ఈ పెట్టెలో ఏమున్నాయి, వాటి విలువ ఎంత అంటూ అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడండి, నేను ఇందులో దరిద్రాన్ని తీసుకువచ్చాను, అంటే అంతా చెత్తనే నింపుకొని వచ్చాను. దీని విలువ 1000 బంగారు నాణేలు అని అంటాడు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన విచిత్రమైన మాటలు విని ఆ సైనికులు నవ్వుతూ, నీకు పిచ్చి పట్టిందా? ఆ దరిద్రాన్ని ఎవరు తీసుకుంటారు? దానికి ఏ విలువ లేదు అని అంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడండి, దీనికి ఏ విలువ లేకపోతే నేను దీనిని తిరిగి నా ఇంటికి తీసుకువెళ్తాను. అయితే మహారాజు గురించి నేను విన్న గొప్పతనం అంతా కూడా అబద్ధమే అన్నమాట. మహారాజు ఎవరిని ఉట్టి చేతులతో పంపడు అని నేను విన్నాను. ఏది మిగిలినా కొనుక్కుంటాడు అని అనుకున్నాను అని అంటాడు. బ్రాహ్మణుని మాటలు విన్న సైనికులు, నువ్వు విన్నది నిజమే. మహారాజు ఏ వ్యాపారిని ఊరికే పంపడు. మిగిలిన వస్తువులను తప్పకుండా కొనుక్కుంటాడు. నువ్వు ఇక్కడే కొద్దిసేపు ఉండు, మహారాజుకు ఈ విషయం చెప్పి మేమే తిరిగి వస్తాం అంటూ ఒక సైనికుడు అక్కడ నుంచి మహారాజు వద్దకు చేరుకుని ఇలా అంటున్నాడు. మహారాజా, ఈరోజు మన అంగడిలోనికి ఒక బ్రాహ్మణుడు వస్తువులను అమ్మడానికి వచ్చాడు. అతను ఒక విచిత్రమైన వ్యక్తి. అతను ఒక పెట్టెలో చెత్తను నింపుకొని వచ్చి, ఇందులో దరిద్రం ఉంది, దీనిని 1000 బంగారు నాణాలకు అమ్ముతున్నాను అని అంటున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆ మహారాజు వెంటనే, నువ్వు వెళ్ళి అతను అడిగిన ధనం ఇచ్చి వాటిని కొనుక్కోండి, లేదంటే నేను ఇచ్చిన మాట తప్పవలసి ఉంటుంది. నేను ఎప్పటికీ కూడా మాట తప్పను అని అంటాడు. ఇక సైనికులు ఆ బ్రాహ్మణుని వద్దకు చేరుకొని, ఓ బ్రాహ్మణుడా, నీకు 500 బంగారు నాణాలు ఇస్తాము. వాటిని తీసుకొని ఆ పెట్టెను మాకు ఇచ్చి ఆనందంగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటారు. కానీ ఆ బ్రాహ్మణుడు, చూడండి, నేను దీనిని 1000 బంగారు నాణాలకు మాత్రమే ఇస్తాను. అంతకు తక్కువకు నేను అమ్మను. మీకు ఇష్టముంటే కొనుక్కోండి, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటాడు. అప్పుడు సైనికులు వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మేము ఆ బ్రాహ్మణునికి 500 బంగారు నాణాలు ఇస్తాము అని అడిగాము, కానీ అతను వినటం లేదు. 1000 బంగారు నాణాలు ఇవ్వమంటున్నాడు. ఆ పెట్టెలో అంతా చెత్త దరిద్రమే ఉంది. దానిని 1000 బంగారు నాణాలకు కొనటం ఉచితం కాదు అని అంటారు. అప్పుడు ఆ మహారాజు, చూడండి, ఇది నా సత్యానికి ధర్మానికి సంబంధించిన విషయం. నేను ఎవ్వరిని నా రాజ్యంలో నుంచి ఉట్టి చేతులతో పంపలేను. నేను సత్యాన్ని ఎప్పుడూ విడవను. నా ప్రాణం పోయినా సరే మీరు వెళ్ళి అతను అడిగిన 1000 బంగారు నాణాలను ఇచ్చి ఆ వస్తువులను తీసుకురండి అంటూ ఆదేశించాడు. వెంటనే సైనికులు ఆ బ్రాహ్మణుని వద్దకు చేరుకుని అతనికి 1000 బంగారు నాణాలు ఇచ్చి దరిద్రంతో నిండిన ఆ పెట్టెను తీసుకొని మహారాజు వద్దకు చేరుకున్నారు. ఆ బ్రాహ్మణుడు బంగారు నాణాలను తీసుకొని ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు మహారాజు ఆ పెట్టెను రాజమందిరంలో ఉంచమని ఆదేశించాడు. ఇక చీకటి పడింది. రాత్రి పడుకునే సమయంలో మహారాజు
రాజమందిరం ముందు చల్లగాలికి అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో ఆ రాజమందిరంలో నుండి అత్యంత సుందరమైన ఒక స్త్రీ బయటకు వస్తూ కనిపించింది. ఆమె నానా రకాల ఆభరణాలు ధరించి ఉంది. అప్పుడు మహారాజు ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, దేవి, మీరు ఎవరు? ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడి నుండి వస్తున్నారు? ఎటు వెళ్తున్నారు? అంటూ అడుగుతాడు. మహారాజు మాటలు విన్న ఆ దేవి, మహారాజా, నేను లక్ష్మీదేవిని. మీరు చాలా సత్యవంతులు, ధర్మాత్ములు. అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉంటున్నాను. కానీ ఈరోజు మీ రాజమందిరంలోనికి దరిద్రం వచ్చింది. ఎక్కడైతే దరిద్రం ఉంటుందో నేను అక్కడ ఉండలేను. ఈరోజు ఒక పెట్టెలో దరిద్రం వచ్చింది. అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అప్పుడు ఆ మహారాజు, దేవి, మీ ఇష్టం. నేను సత్యానికి కట్టుబడి ఉంటాను. నేను ఇచ్చిన మాటను ప్రాణం పోయినా విడిచిపెట్టను. అలాగే ఆ పెట్టెను కూడా నేను బయట పెట్టను. అలా చేస్తే నా మాట పోతుంది. అందుకే నేను ఆ పెట్టెను కొనుక్కున్నాను. నన్ను మీరు క్షమించండి అని అంటాడు. ఇక లక్ష్మీదేవి రాజమందిరాన్ని విడిచి వెళ్ళిపోయింది. తర్వాత కొద్దిసేపటికే ఒక సుందరమైన పురుషుడు రాజమందిరంలో నుండి బయటకు రావటం కనిపించింది. అప్పుడు మహారాజు ఆయనతో, మీరు ఎవరు? ఇక్కడకు ఎలా వచ్చారు? ఎటు వెళ్తున్నారు? అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నా పేరు దానం. మీరు సత్యవంతులు, ధర్మాత్ములు, ఎప్పుడూ ధర్మాన్ని నమ్ముకున్నారు. అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉంటున్నాను. కానీ ఇప్పుడు లక్ష్మీదేవి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక లక్ష్మీదేవి లేనప్పుడు మీరు దానం ఎలా చేస్తారు? ఇప్పుడు మీ వద్ద ధనం లేదు. అందుకే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అప్పుడు మహారాజు, సరే దేవా, మీ ఇష్టం, మీరు వెళ్ళవచ్చు. నేను మాత్రం ఇచ్చిన మాటను తప్పను అని అంటాడు. ఇక దానం కూడా మహారాజును విడిచి వెళ్ళిపోయింది. ఆ కొద్దిసేపటికే మరో సుందరమైన పురుషుడు బయటకు వస్తూ కనిపించాడు. అప్పుడు మహారాజు అతనిని కూడా, మీరు ఎవరు? ఎటు వెళ్తున్నారు? అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సుందర పురుషుడు, మహారాజా, నేను పుణ్యాన్ని సంపాదించే యజ్ఞాన్ని. మీరు దాన ధర్మాలు చేసేవారు. అందుకే నేను మీ రాజ్యంలో నివాసం ఉంటున్నాను. కానీ ఇప్పుడు లక్ష్మీదేవి, దానం రెండూ కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాయి. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఆ రెండూ లేకుండా నువ్వు యజ్ఞాలు చేయలేవు, దానాలు చేయలేవు. దానం చేయకపోతే యజ్ఞం సంపూర్ణం కాదు. అందుకే నేను కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అప్పుడు మహారాజు, సరే, మీ ఇష్టం, వెళ్ళిపోవచ్చు అని అంటాడు. ఇక యజ్ఞం కూడా మహారాజును విడిచి వెళ్ళిపోయింది. ఆ కొద్దిసేపటికే మరో సుందర పురుషుడు బయటకు వస్తూ కనిపిస్తాడు. అప్పుడు మహారాజు, ఎవరు మీరు? బయటకు ఎందుకు వెళ్తున్నారు? అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సుందర పురుషుడు, మహారాజా, నేను యశస్సును. మీరు చేసిన పుణ్యాల కారణంగా నేను మీ వద్ద ఇన్ని రోజులు నివాసం ఉంటున్నాను. కానీ ఈరోజు మీ వద్ద నుండి లక్ష్మి, దానం, యజ్ఞం వెళ్ళిపోయాయి. అవి లేకుండా మీకు యశస్సు లభించదు. అందుకే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. ఇక మహారాజు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోవచ్చు అంటూ పంపించి వేస్తాడు. ఆ తరువాత ఒక అందమైన స్త్రీ రాజమందిరంలో నుండి బయటకు వచ్చింది. అప్పుడు మహారాజు, ఓ దేవి, నువ్వు ఎవరు? ఏ కారణం చేత బయటకు వెళ్ళిపోతూ ఉన్నావు? అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ, మహారాజా, నేను కీర్తిని. లక్ష్మి, దానము, యజ్ఞం, యశస్సు ఇవన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోయాయి. అవి లేకుండా మీకు కీర్తి లభించదు. నేను ఇక్కడ ఉండలేను. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఇక మహారాజు ఆమెను కూడా పంపించి వేస్తారు. ఇక చివరిగా ఒక సుందర పురుషుడు రాజమందిరంలో నుండి బయటకు వస్తూ కనిపిస్తాడు. అతడిని చూసిన మహారాజు, మహాత్మా, మీరు ఎవరు? మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నారా? అంటూ దీనంగా అడుగుతాడు. అప్పుడు ఆ సుందర పురుషుడు, మహారాజా, నేను సత్యాన్ని, సత్యవంతుడని, ధర్మాత్ముడైన మహారాజని. నేను ఇన్ని రోజుల నుండి మీ వద్ద ఉంటున్నాను. కానీ ఇప్పుడు మీ వద్ద నుండి లక్ష్మీదేవి, దానము, యజ్ఞము, యశస్సు, కీర్తి అన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోయాయి. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు, ఓ సత్యమా, నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా? నేను ఎప్పుడూ కూడా నిన్ను విడవలేదు. సత్యాన్ని విడవనందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేను సత్యంగా ఉండడానికి దరిద్రాన్ని కూడా ఇంట్లో ఉంచుకున్నాను. నా రాజ్యంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదని చిన్న వ్యాపారుల వద్ద మిగిలిన వస్తువులను కొనుక్కుంటానని మాట ఇచ్చాను.
ఆ మాటను నేను తప్పితే సత్యాన్ని విడిచిపెట్టినట్టే. అందుకే ఇచ్చిన మాటను విడవకూడదని అతని వద్ద 1000 బంగారు నాణాలు ఇచ్చి మరీ నేను దరిద్రాన్ని కొనుక్కున్నాను. దాని కారణంగా ఈరోజు లక్ష్మీదేవి నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే దానము, యజ్ఞము, కీర్తి, యశస్సు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. సత్యంగా ఉన్నందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నువ్వు కూడా వెళ్ళిపోతే నేను బ్రతికి ఉన్నా ఏం లాభం లేదు అని అంటాడు. అప్పుడు ఆ సత్యం, మహారాజా, నువ్వు బాధపడకు. నా వల్ల అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారు కదా. ఇక నేను మాత్రం జీవితాంతం నిన్ను విడిచి ఎక్కడకు వెళ్ళను, నీతోనే ఉంటాను. మీరు నిజంగానే సత్యవాది, ధర్మాత్ములు. ఇక నేను ఇక్కడే ఉంటాను అంటూ తిరిగి రాజ్యంలోనికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే అందమైన స్త్రీ అక్కడకు వచ్చింది. అప్పుడు మహారాజు, దేవి, నువ్వు ఇప్పుడే వెళ్ళిపోయిన కీర్తివి కదా, ఇక్కడ ఉండను అని వెళ్ళిపోయావు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు కీర్తి, మహారాజా, నన్ను క్షమించు. నేను లక్ష్మి, దానం, యజ్ఞం లేకుండా ఉండగలను, కానీ సత్యం లేకుండా ఉండలేను. సత్యం ఎక్కడుంటే నేను అక్కడే నివాసం ఉంటాను అని అంటుంది. మహారాజు సంతోషించి ఆమెకు స్వాగతం పలికాడు. ఆమె రాజమందిరంలోనికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే యశస్సు కూడా అక్కడకు చేరుకున్నాడు. అప్పుడు మహారాజు, ఓ మహాత్మా, నువ్వు యశస్సువు కదా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ పురుషుడు, మహారాజా, ఎంత ధనవంతుడైనా ఎంత దానాలు చేసినా సత్యం లేకుండా యశస్సు లభించదు. అందుకే సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ అతను రాజమందిరంలోనికి ప్రవేశిస్తాడు. తర్వాత కొద్దిసేపటికే యజ్ఞం కూడా అక్కడికి తిరిగి వచ్చాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, నువ్వు యజ్ఞానివి, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు యజ్ఞం, మహారాజా, ఎంత ధర్మాత్ముడైనా ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా యజ్ఞం యొక్క ఫలితం లభించదు. మీ వద్ద సత్యం ఉంది, ఇక నేను కూడా మీతోనే ఉంటాను అంటూ యజ్ఞం కూడా వేగంగా రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు. ఆ కొద్దిసేపటికే దానం కూడా తిరిగి వచ్చాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు దానం, మహారాజా, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాను, కానీ మీ వద్ద ఇప్పుడు సత్యము, ధర్మం ఉంది. సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. మానవుడు ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా దానం చేయలేడు. దానం, సత్యం ఎప్పుడూ కలిసే ఉంటాయి. అందుకే నేను మీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటాడు. అప్పుడు మహారాజు చాలా సంతోషం అంటూ స్వాగతం పలికాడు. ఇక దానం కూడా రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవి తిరిగి వచ్చేసింది. అప్పుడు మహారాజు, దేవి, తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం, కానీ తిరిగి రావడానికి గల కారణం ఏమిటి అంటూ అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, మహారాజా, ఇదంతా కూడా నీ సత్యాన్ని పరీక్షించడానికే జరిగింది. ఇప్పుడు నీ వద్ద దానము, యజ్ఞము, యశస్సు, కీర్తి అందరూ ఉన్నారు, కానీ నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు. అందుకే సత్యాన్ని, ధర్మాన్ని కాపాడడానికే నేను మళ్ళీ నీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటుంది. అప్పుడు మహారాజు, దేవి, నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం, కానీ ఇప్పుడు నా రాజమందిరంలో దరిద్రంతో నిండిన పెట్టె ఉంది. దరిద్రం ఉన్న వద్ద నువ్వు ఉండవు కదా అంటూ అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, మహారాజా, నా కృప వల్ల దరిద్రంతో నిండిన ఆ పెట్టె కూడా బంగారంగా మారుతుంది అంటూ లక్ష్మీదేవి రాజమందిరంలోనికి ప్రవేశించింది. లక్ష్మీదేవి లోపలికి ప్రవేశించటంతో దరిద్రంతో నిండిన ఆ పెట్టె బంగారంతో నిండిపోయింది. ఆ కొద్దిసేపటికే స్వయంగా ధర్మరాజే బ్రాహ్మణుని వేషంలో మహారాజు వద్దకు చేరుకున్నాడు. అప్పుడు మహారాజు, ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఎవరు? నువ్వైతే నా వద్ద నుండి వెళ్ళలేదు కదా, ఎందుకు ఇక్కడకు వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు, మహారాజా, నేను సాక్షాత్తు యమధర్మరాజును. నేనే ఆ బ్రాహ్మణుని వేషంలో వచ్చి 1000 బంగారు నాణాలు తీసుకొని నీకు దరిద్రాన్ని ఇచ్చాను. కానీ నీ సత్యంతో నన్ను ఓడించావు. నువ్వు నన్ను మెప్పించావు. నీకు ఏదైనా వరం ఇస్తా, నీకు ఏం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు మహారాజు, దేవా, మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైపోయింది. ఇక నాకేమీ వద్దు. నేను జీవితాంతం సత్యము, ధర్మము తప్పకుండా ఉండేలాగా ఆశీర్వదించండి అంటూ అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు అతన్ని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కథను ముగించిన శ్రీకృష్ణ భగవానుడు
నారద మహాముని, ఈ కథను బాగా విన్నావు కదా. ఆ మహారాజు సత్యాన్ని ధర్మాన్ని విడవనందుకు దానము, యజ్ఞము, కీర్తి, యశస్సు, లక్ష్మి ఇలా అన్నిటిపై విజయం సాధించాడు. అందుకే మానవులు ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని ధర్మాన్ని విడవకూడదు. ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించాలి, ధర్మంగా బ్రతకాలి. సత్యమే అన్నిటికన్నా గొప్పది. ఎవరైతే సత్యంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి వద్దే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే చేయాల్సిన ఒకే ఒక్క పని ఏమిటి అంటే సత్యాన్ని పాటించాలి. అలా పాటిస్తే ఆటోమేటిక్గా సకల సంపదలు వస్తాయి అని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్తాడు. ఇక నారద మహాముని ఎంతో సంతోషించి శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలాగే ఈరోజు లక్ష్మీదేవి ఎలాంటి ఇళ్లలో ఉంటుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. కష్టాలనేవి మీ దరి చేరవు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం రామయ్య, సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వీరు రామాపురం గ్రామ నివాసులు. వారు ధనవంతులు. రామయ్యలో గర్వం, అహంకారము ఏమాత్రము ఉండేవి కావు. సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలా తగినది. లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువ. అందుచేత వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. వారికి గోపాలం అనే కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు కావటంతో అతన్ని గారాభంగా పెంచసాగారు. గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు. ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో, ఏమండి, మనవాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. ఇంటి పెత్తనం వాడికి వదిలేసి మనం కృష్ణ రామ అంటూ విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ సంగతి ఆలోచించండి అన్నది. అందుకు రామయ్య సరేనన్నాడు. ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆ రామాపురం ఊరికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరి కొడుకుకు గోపాలంకి పెళ్లి చేశారు. కోడలి పేరు గజలక్ష్మి. కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి, ఏ పనులు చేసుకోవాలి, పెద్దలతో ఎలా మెలకువతో మలుసుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది. ఒక రోజున సీతమ్మ కోడలితో, చూడమ్మా, లక్ష్మీదేవి మన ఇంటి ఇలవేల్పు. నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తనం మొత్తం కూడా ఆమెకు వదిలిపెట్టి ఓ ప్రక్కన పాకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు. అలా కొన్ని రోజులు గడిచాయి. గజలక్ష్మి గయ్యాలిదని మొదట ఎవరికీ తెలియదు. అత్తమామలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. ఇంట్లో కసువు ఊడ్చటం కానీ, ఇంటి బయట ముగ్గులు వేయటం కానీ, లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి. పేరుకు గజలక్ష్మి, కానీ లక్ష్మీదేవిని పూజించే మంచి మనసు ఆమెకు లేదు. గయ్యాలి అయిన గజలక్ష్మి అత్తామామలు 3 పూటలా తిని ఊరకే కూర్చోవటం సహించలేకపోయింది. ఎలాగైనా సరే అత్తమామలను ఇంటి నుంచి తరిమివేయాలని ఆమె ఉద్దేశం. ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏవీ చేయకుండా మంచంపై కూర్చోవటం మొదలుపెట్టింది. రోజు భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కాలేదు. గజలక్ష్మి చక్కని చుక్క. ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు. తన భర్త తను చెప్పినట్లు చేస్తాడని, తన మాట జవదాటడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది. అత్తగారు, మీరు కసువ ఊడ్చి అంట్లు తోమండి. మామయ్య, మీరు ఈ సామానంతా కూడా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకరీనంతా కూడా వాళ్ళిద్దరినీ చెయ్యమని పురాయించసాగింది. కోడలి ఆజ్ఞ వినగానే రామయ్య, సీతమ్మ ఆశ్చర్యపడ్డారు. కోడలి గయ్యాలితనం తెలుసుకుని వాపోయారు. చూడమ్మా, నీవు వస్తే అధికారం నీకప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము. నీవు ఇలా చేయటం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు. కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలను కూడా లెక్క పెట్టడం లేదు. ఆనాటి నుంచి అత్తమామల మాటలకు ఎదురు చెప్పటం, సూటిపోటి మాటలు అనటం, తిట్టటం సాగించింది గజలక్ష్మి. ఈ సంగతిని కొడుకుతో చెప్పారు తల్లిదండ్రులు. అందుకు గోపాలం భార్యను ఏమీ అనలేకపోయాడు. ఇదే మంచి సమయం అనుకున్న కోడలు అత్తమామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. రామయ్య, సీతమ్మ కోడలి పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు. గజలక్ష్మి ఆనాటి నుంచి లక్ష్మీదేవిని పూజించటం మానేసింది. ఇంట్లో శుభ్రత లేదు.
ఉన్న సంపద రోజురోజుకు తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించిపోయింది. చివరికి తినడానికి తిండి కూడా కరువైపోయింది. ఆ కారణంగా అప్పుల పాలయ్యారు. గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్టలు లేక కరువు కాటకంతో గోపాలం, గజలక్ష్మి ఆ ఊరు విడిచి వెళ్ళారు. పొరుగురిలో ఒక ధనికుని ఇంట చేరి వారింట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు. ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. ఇంటి బయట అందంగా ముగ్గు వేయబడి ఉంది. ఓ వైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ధనవంతుని భార్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహ్యించుకుంది. ఇంటిలో నుంచి ధనవంతురాలైన భార్యాభర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకొని కళ్ళ నీరు పెట్టుకున్నారు. ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి, గోపాలం వారికి ముఖం చూపించలేక తల వంచుకున్నారు. ఎందుకంటే ఆ ధనవంతులు ఎవరో కాదు, రామయ్య, సీతమ్మ. అప్పుడు రామయ్య, సీతమ్మ గజలక్ష్మిని, గోపాలాన్ని లోపలికి రండి, ఎందుకు అక్కడ నిల్చున్నారు అన్నారు. దానికి గోపాలం, అమ్మ, నాన్న, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కుకున్నాడు. అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో, మీరు చెప్పిన విధంగా చెయ్యక తీరని ద్రోహం తలపెట్టాను. నా గయ్యాలితనం మీకు అష్టకష్టాలు కలిగించింది. ఇలా చేసినందుకు నన్ను మన్నించండి అని అత్తమామలను భక్తితో పూజించి వారు బికారులైన సంగతి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అత్తమామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారు అని అడిగింది. అందుకు సీతమ్మ, చూడమ్మా, నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు. అందుచేత లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతులుగా చేసింది. చూశారా, లక్ష్మీదేవి మహిమ అంత దైవలీల అని చెప్పింది. మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము. అంతేకాదు ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ. అప్పుడు కోడలిలో దాగి ఉన్న గయ్యాలితనం పారిపోయింది. లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి. ఆనాటి నుంచి అత్తమామలను సేవిస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తూ ఇంటిని అలంకరించేది. అత్తమామలను సేవించేది. అత్తగారు, మామగారు కోడలు గయ్యాలితనం మానినందుకు ఎంతగానో సంతోషించారు. అలాగే ఈరోజు జ్ఞానం లేని ధనం వృధా అని తెలియజేసే ఈ కథను వింటే చాలు, కష్టకాలం పోతుంది, జ్ఞానం పెరుగుతుంది, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఒకప్పుడు లక్ష్మీదేవికి సరస్వతీదేవికి మధ్య ఒక వాదన వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరూ వాదించుకున్నారు. వారిరువురు వారి వారి వాదనలను ప్రయోగాత్మకంగా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు. లక్ష్మీదేవి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక పేద రైతుని ఎంచుకుంది. అతని గోధుమ పంటను ముత్యాలుగా మార్చేసింది. కానీ ఆ రైతు మాత్రం ముత్యాలను గుర్తుపట్టలేదు. అవన్నీ గులకరాళ్ళు అనుకున్నాడు. తన గోధుమ పంటంతా కూడా గులకరాళ్లుగా మారిపోయాయని చింతించాడు. అప్పుడే అటుగా వెళ్తున్న రాజు అతడి దుఃఖానికి కారణమేమిటని అడిగాడు. దానికి రైతు జరిగిందంతా కూడా వివరించాడు. సరే అని రాజు పొలంలోనికి వెళ్ళి చూస్తే ముత్యాలు ఉన్నాయి. ముత్యాల పంటను చూసిన రాజు ఆశ్చర్యపోయి పక్కనే ఉన్న మంత్రితో, ఇతనెవరో గాని చాలా అదృష్టవంతుడిగా, చాలా అదృష్ట జాతకుడిలా ఉన్నాడు. రాకుమార్తెను ఈ యువ రైతుకి ఇచ్చి వివాహం జరిపించాలనుకుంటున్నాను అని మెల్లగా అన్నాడు. మంత్రి నిజమే అనటంతో, నీ పంటనంతా రాజమహల్కు తీసుకురా, నీకు నేను మొయ్యలేనంత ధనంతో పాటు నా కుమార్తెనిచ్చి పెళ్లి జరిపిస్తాను అని రైతుతో అన్నాడు రాజు. రాజు మాటకు రైతు ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ఎగిరి గంతేసి తన అంగీకారం కూడా తెలిపాడు. ఊళ్ళోకి పరిగెత్తుకుపోయి అందరికీ రాకుమార్తెతో తనకు జరగబోయే వివాహం గురించి చెప్పగా గ్రామస్తులు అతడిని ఆట పట్టించారు. తర్వాత రైతు రాజమహల్కు ఒంటరిగా వెళ్ళాడు. రాకుమార్తెతో అతని వివాహం జరిగింది. రాత్రి సమయంలో అతని భార్య అనగా రాకుమార్తె నిండుగా వస్త్రాలు ధరించి అతని గదిలోనికి ప్రవేశించింది. ఆమెను చూడగానే అతనికి పెళ్లి కూతురు వేషంలో వచ్చి మనుషుల రక్తం తాగే పిశాచి కథ గుర్తుకు వచ్చింది.
దాంతో రైతు రాకుమార్తెను కూడా పిశాచిగా భావించి భయంతో పారిపోయి నదిలో దూకాడు. రాకుమార్తె అరుపులు వల్ల కొందరు సైనికులు అతని వెంట పరుగుదీసి అతన్ని కాపాడి తీసుకువచ్చారు. ఇక రాజుకు రైతుపై కోపంతో అతనికి ఉరిశిక్ష విధించాడు. అప్పుడు ఇదంతా పైనుంచి చూస్తున్న సరస్వతీదేవి లక్ష్మీదేవితో ఇలా అంది, చూశావా, నీవు ఆ పేద రైతుకు ఎంతటి కష్టాన్ని తెచ్చిపెట్టావో, నేను అతన్ని కాపాడుతాను చూడు అని వెళ్ళింది. సరస్వతీదేవి భూమిపైకి వచ్చి రైతు మెదడులోనికి ప్రవేశించింది. వెంటనే రైతు జాగృతమై ఇలా అన్నాడు, రాజా, ఏ నేరానికై నాకు ఉరిశిక్ష విధించారు? నిన్న రాత్రి ఒక వ్యక్తి నదిలో మునిగిపోతూ కాపాడమని చేసిన ఆహాకారాలు నేను విన్నాను. పెళ్లి రోజు రాత్రి ఎవరైనా మునిగి చనిపోతే అది ఆ పెళ్లి కూతురికి అశుభ సూచకం కదా, అందువల్ల నేను అతడిని కాపాడడానికి పరిగెత్తాను. నేను నిన్న రాత్రి చేసిందంతా మీ కూతురి క్షేమం కోసమే అని అన్నాడు. ఈ మాటలు విన్న రాజు అతడిని క్షమాపణలు వేడుకొని ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత ఆ రైతు రాణితో అంటే తన భార్యతో సంతోషంగా జీవించాడు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కటే ఉంటే సరిపోదు, సరస్వతీదేవి కటాక్షం కూడా ఉండాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. అదేవిధంగా ఈరోజు లక్ష్మీదేవి తన భక్తురాలిని ఏ విధంగా కాపాడుతుందో తెలిపే ఈ కథను వింటే చాలు, అమ్మవారి అనుగ్రహంతో మీకు రాజయోగం పడుతుంది, కష్టాలనేవి మీ దరి చేరవు. ఒకానొకప్పుడు లక్ష్మీపురం అనే అందమైన గ్రామంలో కమల అనే ఒక తల్లి ఉండేది. ఆమె లక్ష్మీదేవికి గొప్ప భక్తురాలు. ఆమెకు రంగ, కృష్ణ అనే 2 కొడుకులు ఉన్నారు. భర్త చిన్నప్పుడే చనిపోవటంతో ఆ తల్లి రెక్కల కష్టంతో తన 2 పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. పగలనక రాత్రనక కూలి పనులు చేసి తాను పస్తులుండి వారికి కడుపు నిండా అన్నం పెట్టింది. వారి చదువుల కోసం తన తాలిబొట్టును సైతం అమ్మింది. కమల కష్టం ఫలించింది. కొడుకులు ప్రయోజకులయ్యారు, మంచి వ్యాపారాలు మొదలుపెట్టారు. కమల వారికి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు కూడా చేసింది. పెద్ద కోడలు స్వాతి, చిన్న కోడలు లావణ్య, 2 కొడుకులు 2 కోడలతో ఆ ఇల్లు ఎప్పుడూ సంతోషాల హరివిల్లులా కలకలలాడుతూ ఉండేది. ఒకరోజు కమల తన ప్రాణ స్నేహితురాలైన వనజతో మాట్లాడుతూ, చూశావా వనజ, నా కుటుంబం ఎంత ఆనందంగా ఉందో, అంతా ఆ అమ్మవారి దయ. ఆమె ఆశీస్సులతోనే నా కొడుకులు ఇంతటి వాళ్ళయ్యారు. వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను చక్కగా చూసుకుంటున్నారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అని మురిసిపోతూ చెప్పింది. అందుకు వనజ నవ్వి, నీ ఆనందం నాకు అర్థమైంది కమల, కానీ ఒక్క మాట చెప్తాను విను. ఇప్పుడే కదా పెళ్ళిళ్ళు అయ్యాయి. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. వచ్చిన కోడళ్ళు ఎప్పుడైనా నీ కొడుకుల మనసులు మార్చేయవచ్చు. పొరపాటున కూడా నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా వాళ్ళకే ఇచ్చేయకు. రేపు నీ పరిస్థితి ఏంటి? నా మాట విని ఆస్తిలో కొంతైనా నీ పేరు మీద ఉంచుకో. వృద్ధాప్యంలో నీ చెయ్యి చాచే పరిస్థితి రాకూడదు అని హితవు పలికింది. కానీ కమలకు తన కొడుకులపై గుడ్డి నమ్మకం. చిచ్చి, నా కొడుకులు అలాంటి వాళ్ళు కాదు వనజ, వాళ్ళు నా ప్రాణం, నన్ను ఎప్పటికీ కష్టపెట్టరు అని ధీమాగా చెప్పింది. కానీ వనజ చెప్పినట్టే జరిగింది. పెద్ద కోడలు స్వాతి మనసులో దురాలోచన మొదలయ్యింది. ఆమె ఒకరోజు రాత్రి భర్త రంగతో, ఏమండి, ఇంకా ఎన్ని రోజులని మీరు మీ తమ్ముడు కలిసి వ్యాపారం చేస్తారు? కష్టమంతా మీది, సుఖమంతా వాడిది, లాభాల్లో సగం వాడికే పోతుంది. మనం వేరుగా వ్యాపారం పెట్టుకుంటే ఇంకా బాగా సంపాదించుకోవచ్చు. వెంటనే అత్తయ్య గారిని అడిగి మన వాటా మనం తీసుకుందాం అని నూరిపోసింది. అదేవిధంగా చిన్న కోడలు లావణ్య కూడా కృష్ణ మనసులో విషం నింపింది. అన్నదమ్ములిద్దరూ తమ భార్యల మాటలకు లొంగిపోయారు. 2 కలిసి తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మ, మేమిద్దరం విడివిడిగా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాం, దయచేసి ఆస్తిని 2 భాగాలు చేసి మాకు పంచివ్వు అని అడిగారు. కొడుకుల మాటలకు కమల గుండె పగిలినంత పనయింది. కానీ వారి సంతోషం కోసం ఆ తల్లి ఏదైనా చేస్తుందని నిరూపిస్తూ, సరేరా, మీ ఇష్టం అని చెప్పి తన కష్టార్జితం మొత్తాన్ని 2 భాగాలు చేసి కొడుకులకు రాసిచ్చేసింది. తన కోసం చిల్లి గవ్వ కూడా ఉంచుకోలేదు. ఆ తల్లి ప్రేమకు వెలకట్టగలమా? ఆస్తి చేతికి చిక్కిన మరుక్షణం నుండి కొడుకుల ప్రవర్తనలో మార్పు మొదలయ్యింది. తల్లిపై ప్రేమ మాయమైంది. ఒకరోజు కమలకు ఒంట్లో నలతగా ఉండటంతో
పెద్ద కొడుకు రంగను పిలిచి, నాయనా రంగా, నేను రోజూ వేసుకునే మాత్రలు అయిపోయాయి, కాస్త తెచ్చిపెట్టవా అని అడిగింది. అందుకు అతను, ఎప్పుడూ నేనే తేవాలా? ఈసారి తమ్ముడిని అడుగు, వాడికి ఆస్తిలో సగం రాలేదా? నా డబ్బులే ఖర్చు పెట్టాలని చూస్తావు అని కసురుకుని వెళ్ళిపోయాడు. ఆ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న కమల చిన్న కొడుకు కృష్ణను అడిగింది. అతను, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవమ్మా, వ్యాపారంలో పెట్టాను, నేను తేలేను అని ముఖం చాటేశాడు. ఒకప్పుడు తన ఊపిరిగా బ్రతికిన కొడుకులే ఇప్పుడు తనను పట్టించుకోకపోవటంతో కమల కుమిలిపోయింది. దాంతో ఆమె అక్కడే మంచంపై కూర్చుని, అమ్మా లక్ష్మీదేవి, నువ్వే నన్ను కాపాడాలి, నా పిల్లలకు మంచి బుద్ధిని ప్రసాదించు తల్లి అని వేడుకుని దగ్గుతూ మంచంపై పడుకుంది. అప్పుడు ఆ లక్ష్మీదేవి కరుణించింది. అమ్మవారు కృష్ణ రూపంలో ప్రత్యక్షమై నిద్రపోతున్న కమలను లేపి, అమ్మా లే, ఈ మాత్రలు వేసుకో, నీ ఆరోగ్యం బాగుపడుతుంది అంది. కమల ఆశ్చర్యపోయి, డబ్బులు లేవన్నావు కదరా, ఎలా తెచ్చావు అని అడిగింది. స్నేహితుడి దగ్గర అప్పు చేశానమ్మా, నువ్వు ముందు మాత్రలు వేసుకో అని చెప్పి ఆ మాయకృష్ణ వెళ్ళిపోయాడు. కమల ఆ మాత్రలు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయింది. అలా రోజులు గడిచాయి. కాలం గడిచే కొద్దీ కోడళ్ళ అహంకారం పెరిగిపోయింది. ఒకరోజు పెద్ద కోడలు స్వాతి ఆలస్యంగా వంట చేస్తూ ఉంటే కమల ఆకలితో, అమ్మా స్వాతి, కాస్త త్వరగా వంట చేయకూడదా, ఆకలిగా ఉంది అని అడిగింది. అందుకు స్వాతి మండిపడుతూ, చూసారా ఈవిడి గారి మాటలు, ఇది నా ఇల్లు, నా వంటగది, నాకు నచ్చినప్పుడే వంట చేస్తాను, నాకు బుద్ధి పుడితే పెడతాను, లేకపోతే లేదు. ఈ విషయం మీ కొడుకులతో చెప్పారో మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసి వేరు కాపురం పెడతాను, జాగ్రత్త అని బెదిరించి ఆ రోజు ఆమెకు అన్నం పెట్టలేదు. కమల ఆకలితో అలమటించిపోయింది. ఈ విషయం తన స్నేహితురాలు వనజకు చెప్పి ఏడ్చింది. ఆ రాత్రి కమల ఆకలితో నిద్రపోతూ ఉండగా లక్ష్మీదేవి ఈసారి వనజ రూపంలో వచ్చింది. కమల లే, నీకోసం భోజనం తెచ్చాను, ఇది తిని నీ ఆకలి తీర్చుకో అని ప్రేమగా తినిపించి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు చలికాలం వచ్చింది. ఎముకలు కొరికే చలి. కమల దగ్గర చలిని ఆపుకునేందుకు సరైన దుప్పటి కూడా లేదు. ఆ సమయంలో కొడుకులిద్దరూ వ్యాపారం పని మీద పట్నం వెళ్ళారు. కమల చలికి గజగజా వణుకుతూ చిన్న కోడలు లావణ్యను, అమ్మా కాస్త వేడిగా అల్లం టీ పెట్టిస్తావా అని అడిగింది. ఏంటి, నేనేమీ నీకు పని మనిషిని కాను, అయినా ఇంకెన్నాళ్ళిలా మా నెత్తిన కూర్చుంటారు, మీలాంటి వాళ్ల కోసం వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మీ శేష జీవితాన్ని గడపవచ్చు కదా అని లావణ్య అంది. పెద్ద కోడలు స్వాతి కూడా, అవును, అన్నీ మేమే చెప్పాలా, మీకే మీరే అర్థం చేసుకోవాలి అని ఇద్దరూ కలిసి ఆమెను అవమానించారు. ఆ మాటలకు కమల గుండె ముక్కలయ్యింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఉండలేక బయట అరుగు మీదకు వచ్చి కూర్చుంటుంది. ఈ చలికి ఇక్కడే చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఆ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండలేను అనుకుంటూ చలికి వణుకుతూ అరుగుపైనే పడుకుంది. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై తన భక్తురాలు పడుతున్న బాధను చూడలేకపోయింది. అమ్మవారు తన మాయతో ఒక బంగారు దుప్పటిని సృష్టించి చలికి వణుకుతున్న కమలపై కప్పింది. ఆ దుప్పటి కప్పగానే కమలకు స్వర్గం నుండి జాలువారిన వెచ్చదనంలా అనిపించింది. గాఢ నిద్రలోనికి జారుకుంది. కిటికీల నుంచి ఆ బంగారు దుప్పటిని చూసిన కోడలిద్దరి కళ్ళు ఆశతో మెరిశాయి. ఈ ముసల్దాన్ దగ్గర ఇంత విలువైన బంగారు దుప్పటి ఉందా, మనం దీన్ని దొంగిలిద్దాం అనుకుని దొంగల్లా బయటకు వచ్చారు. వారికి లక్ష్మీదేవి కనిపించలేదు. వారు కమలపై ఉన్న దుప్పటిని లాగడానికి ప్రయత్నించగానే వారి ముందు కోటి సూర్యుల ప్రకాశంతో కళ్ళల్లో అగ్ని కణాలతో కోపంగా ఉన్న లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. దుర్మార్గులారా, సొంత అత్తను ఇంటి నుండి గెంటేయటమే కాకుండా నేను కప్పిన ఈ వస్త్రాన్ని కూడా దొంగిలిస్తారా, మిమ్మల్ని ఇప్పుడే శిక్షిస్తాను అని అమ్మవారు గద్దించింది. ఆ అరుపులకు కమలకు మెలకువ వచ్చింది. ఎదురుగా ఉగ్రరూపంలో ఉన్న లక్ష్మీదేవిని భయంతో వణికిపోతున్న తన కోడళ్లను చూసి, అమ్మా లక్ష్మీదేవి, ఆగు తల్లి, ఏం జరిగింది, నా కోడళ్లపై ఎందుకింత కోపం అని అడిగింది. అప్పుడు లక్ష్మీదేవి జరిగిందంతా చెప్పింది. అప్పుడు కమల, తల్లి, వాళ్ళు తెలియక తప్పు చేశారు, చిన్నపిల్లలు, దయచేసి వారిని క్షమించు, వారిని శిక్షిస్తే నేను బ్రతకలేను అని అమ్మవారి కాళ్లపై పడి వేడుకుంది. అన్న తల్లి ప్రేమకు ఆ లక్ష్మీదేవి శాంతించింది. చూసారా, మీరు ఇన్ని తప్పులు చేసినా మిమ్మల్ని కాపాడమని నా భక్తురాలు నన్నే వేడుకుంటోంది. ఈరోజు ఆమె పుణ్యమా అని మీరు బ్రతికిపోయారు. ఇంకొకసారి నా భక్తురాలి కంట నీరు వస్తే మిమ్మల్ని కాటికి పంపటం ఖాయం అని హెచ్చరించింది. అప్పుడు స్వాతి, లావణ్య ఇద్దరూ ఏడుస్తూ
లక్ష్మీదేవి పాదాలపై, ఆ తర్వాత అత్తగారి పాదాలపై పడి, క్షమించమ్మా లక్ష్మీదేవి, క్షమించత్తయ్య, మేము కళ్ళుండి చూడలేని కబోధులం, మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాము, ఇంకెప్పుడు ఇలా చేయము, మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాము అని మాటిచ్చారు. లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి అంతర్ధానమైంది. ఆ రోజు నుండి కోడలిద్దరిలో నిజమైన మార్పు వచ్చింది. పట్నం నుండి తిరిగి వచ్చిన కొడుకులకు జరిగిందంతా కూడా చెప్పారు కోడళ్ళు. వారు కూడా తల్లి కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు. ఆ తర్వాత ఆ కుటుంబం మళ్ళీ కమలను మహారాణిలాగా చూసుకుంది. ఆ ఇల్లు మళ్ళీ సంతోషంతో నిండిపోయింది. కష్టాల్లో ఉన్న భక్తులను ఆ తల్లి ఎప్పటికీ విడువదని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. శ్రావణ మాసంలోని శుక్రవారాలన్నిటిల్లో పూజలు చేసిన ఫలితం వచ్చేస్తుంది. మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.